అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం, అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. మనం అంటే జనం, మనం అంటే బలం, మనం అంటే అందం, మనం అంటే ఆనందం, మనం అంటే బంధం, మనం అంటే అనుబంధం. జనం బలంతో అందమైన ఆనందాన్నిచ్చే బంధాల అనుబంధమే మనం. మనంలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెండు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సత్తుపల్లి నుంచి నాగుబండి వారి కుటుంబం. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. సో మేము సత్తుపల్లి అన్నాం, మీ వాళ్ళు గొడవ పెట్టారు అప్పుడే. సో విఎం బంజర్. ఓకే, విఎం బంజర్ సత్తుపల్లి దగ్గరేగా. ఎన్ని తరాలు వచ్చారు? మామూలుగా మాకు సరిపోతుంది, ఈసారి ఫస్ట్ టైం సరిపోలే, ఫుల్ అయిపోయింది ఫ్యామిలీ. సగమే వచ్చారా? మొత్తం వస్తే అటు కూడా మీరే. ఆహా, గ్రేట్. ఎస్ సార్, చెప్పండి సార్ మన ఫ్యామిలీ గురించి. నాగుబండి వారి ఫ్యామిలీ. మా తాతగారి పేరు నాగుబండి భూషణం గారు. మా తాతగారికి 7 కుమారులు, 2 కుమార్తెలు. పరిచయం ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? మా అమ్మగారు వచ్చారండి. ఏరి అమ్మగారు, నమస్తే. అమ్మగారు ఆల్రెడీ నన్ను చాలా ఆప్యాయతతో పలకరించారు. మా బాబాయ్ గారు, మా చిన్నమ్మ గారు, నమస్తే అమ్మ. మా చెల్లెలు, మా తమ్ముడు, మరదలు, మా పిన్నమ్మ, మా బాబాయ్, నమస్తే. మా మరదలు, మా తమ్ముడు, మా వైఫు, మా మరదలు, మా బామ్మర్ది భార్య, బామ్మర్ది వియంకుడు, మా తమ్ముడు, నమస్తే. నమస్తే. మరదలు, మా మేనత్త గారు, నమస్కారం. మా బావగారు, మా చెల్లెలు, మా అమ్మగారు, మా పిన్ని, మా తమ్ముడు గారు, మా అల్లుడు గారు, మా అమ్మాయి, అందరికి మా తమ్ముడు గారు. గారు ఉందా? ఓన్లీ అల్లుడు గారికి అల్లుడు గారు? ఓకే. మా ఏప్రాల్ గారు. ఓ నమస్కారం. ఇంకా మా కుమారులు అండి, కుమారుడు. ఓకే, 2 కుమారులు, 2. ఓకే. మనవాళ్ళు మనవరాళ్ళు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు. మా పెద్ద కోళ్ళని ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి. ఓకే, హలో అమ్మా. వెరీ గుడ్ అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరినైనా అడిగితే పరిచయాలు చేసేయగలరా? ఎవరు అని? అంకుల్ ఆంటీసేనా? అది బెస్ట్ కదా, ఏ టెన్షన్ ఉండదు. అది బాబాయో, పిన్నో, మేనత్తో, మేనమావో, ఒకే వర్డ్ అంకుల్ ఆంటీ, ఈజీ అయిపోతుంది. కానీ అలా కాదు, అని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అది మీకు అందం, మాకు ఆనందం. గుడ్. సో బిజినెస్గా ఎవరన్నా పెద్దవాళ్ళకి ఇవ్వండి. బట్టల షాప్, క్లాత్ షాప్. ఓకే. 40 years నుంచి మా నాన్నగారి కాడి నుంచి. సో నెక్స్ట్ నాకు ఒక మంచి డ్రెస్ కుట్టించండి. ఓకే, నేను వేసుకుని చెప్తుంటాను ఇది. ఓకే, వెరీ గుడ్ అండి. ఓకే, సో మీతో పాటు ఇంకో కుటుంబం కూడా మరి రావాలి కదా, పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ వరంగల్ జిల్లా గీసుగొండ నుంచి సారంపల్లి వారి కుటుంబం. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. కమలపూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కమలపూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే చూడు.
కాసినవాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా చక్కని చొక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. వాళ్ళకొకసారి హలో చెప్పారా? ఓకే గుడ్. సో గీసు గొండ ఎస్. అందరూ అక్కడి నుంచేనా? అందరికీ వరంగల్ జిల్లా. వరంగల్. చెప్పండి మన కుటుంబం గురించి. సారంపల్లి వారి ఫ్యామిలీ. మా నాన్నగారు, నమస్కారం, మా అమ్మగారు, మా బాబాయ్ గారు, మా పిన్ని గారు. బాబాయ్ గారైనా డాన్స్ అదరగొట్టారు ఇప్పుడు? మామూలుగా చేయలే మీరు ఈ వయసులోనే ఇలా అంటే ఆయనకి ఇవ్వండి. ఆయనకు చెప్తున్నారు, చెప్పండి. డాన్స్ గురించి ఇంకా మీరు ఏదైనా ప్రోగ్రామ్ చెప్తే చేస్తానని చెప్తానంటున్నా. అంతేనా? ఓకే. మా బాబాయ్ గారు, మా బావగారు. బాబాయ్ గారు కూడా అసలు ఇంకో బావగారు. నమస్కారం. మా అల్లుడు గారు, మా పిన్ని, నమస్తే, మా అక్క, మా తమ్ముడు, మా మరదలు, మా వైఫ్, మా చెల్లె, మా వదినె, మా చెల్లె, మా బిడ్డ, మా పెద్దమ్మ, మా కోడలు, మా అన్న, మా వదినె, మా బిడ్డ, మా కొడుకు, మా బావగారు, మా తమ్ముడు, మా మరదలు, మా వదినె, మా అక్క, మా అల్లుడు, మా కొడుకు, మా బిడ్డ, మా కోడలు, మా బిడ్డ, మా అల్లుడు, వాళ్ళ పిల్లలు, మనవరాలు. అదరగొట్టారుగా, చాలా ఫాస్ట్ గా, చాలా కరెక్ట్ గా చెప్పారు. మొహాలు చూడకుండా కూడా చెప్పారు. సూపర్. ఇక్కడ మా అమ్మాయి, మా కోడలు. మీ అమ్మాయిని మర్చిపోతే ఎలాగ? అసలు డాన్స్ మామూలుగా చేయట్లే. కోడలు పిల్ల, కోడలు. వీళ్ళు హీరోస్. అల్లుడు మనవాడు. అల్లుడు గారు డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్తాడా? ఇవ్వండి, మైక్ ఇవ్వండి. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహమేరా పోలీస్. సో మీరు బిజినెస్, ట్రావెల్స్. ఓకే, వ్యవసాయం. వెరీ గుడ్. సో అదే చెప్పాను, వాళ్ళు బట్టలు కుట్టిస్తే బట్టలు వేసుకుంటానని. ఒకసారి మీ కార్ పంపిస్తే మీ కార్లో పంపిస్తాను, నేను షూటింగ్కి వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. మీ ఫ్యామిలీలో నుంచి ఒక 4 రావాలి, అలాగే మీ కుటుంబం నుంచి ఒక 4 రావాలి. సో ఆ 4 డిసైడ్ అయిపోయారా? సో ఆ 4 వచ్చేయండి, మీ 4 వచ్చేయండి. గుడ్, ఫుల్ జోష్ మీద ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. 3 ముళ్ళు. సో నాగుబండి వారి ఫ్యామిలీ నుంచి ఈ రౌండ్కి ఒక్కరే రావాలా? ఎవరా ఒక్కరు? మీరు శిరీష గారు వచ్చేయండి. సో ఇటు సారంపల్లి వారి ఫ్యామిలీ దేవిక్ గారు వచ్చేయండి. సో ఫస్ట్ నాగుబండి వారి ఫ్యామిలీ మీరే శిరీష్ గారు. మీ మొదటి ప్రశ్న, వేరుశెనక్కాయలు ఎన్ని రకాలుగా తినచ్చు? చట్నీ, ఫ్రై, ఉడకబెట్టుకోవడం. ఫ్రై అంటే వేయించుకోవడం. దాంతో బెల్లం బాగుంటుంది. మంచిది, ఐరన్ కంటెంట్ ఉంది. పచ్చివి కూడా చాలా బాగుంటాయి. అప్పుడే భూమి నుంచి తీసి తింటే ఆహా. కొట్టారు 5,000. एक बार डब्बे से स्टेप मार, एक बार तंजेरो डांस फ्लोर. సో నాగుబండి వారి ఫ్యామిలీ మొదలైంది 5,000. ఓకే, రెడీ? రెడీ సార్. ప్రేమికుల భాషలో 143కి ఇంగ్లీష్ లో ఉన్న అర్థం ఏమిటి? ఐ లవ్ యూ. యూ లవ్ ద బజర్. yes. యూ లవ్ ద మనీ. yes. చెప్పారు ఎవరికైనా ఐ లవ్ యూ? మా వారికి చెప్పిన. మీ శ్రీవారి పేరేంటి? నరేందర్ రెడ్డి. ఏమని పిలుస్తారు ప్రేమగా? బావానా? బాగుంది, ఇదేదో చెప్పండి. బావా ఐ లవ్ యూ అని. బావా ఐ లవ్ యూ.
సో బ్రదర్ ఐ లవ్ యూ అని చెప్పి 5,000 కొట్టారు బ్రదర్. 5,000. క్వశ్చన్ నెంబర్ 2. గాలిలో ఎగిరే 3 వాహనాలేవి? ఫ్లైట్, హెలికాప్టర్, ఏరోప్లేన్. సో ఫ్లైట్, ఏరోప్లేన్ ఒకటే. ఏరోప్లేన్, హెలికాప్టర్, రాకెట్, రాకెట్ మిస్ అయింది. పారాచూట్ అన్న కూడా ఇచ్చామండి మేము, గాలి ఎగురుతుంది కాబట్టి. ఆహా, మిస్ అయిపోయారు. ఈజీ యాక్చువల్ గా, బట్ నో ప్రాబ్లం. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ రెండో ప్రశ్న. టోల్ గేట్ దగ్గర టికెట్ అవసరం లేని వాహనాలేవి? సైకిల్, బైక్, రిక్షా. సైకిల్, బైక్ ఒకటే, 2 ఒకటేగా? కాదు, ఆ, దీనిలో గాలి ఉంటుంది, దాంట్లో పెట్టు. సైకిల్ అంటే ఇది, బైక్ అంటే ఇదా? ఆ బైక్. బట్ సైకిల్ బైక్ కూడా అంటారు ఇంగ్లీష్ లో, బట్ బైక్ ఇచ్చేస్తానులేండి. రిక్షా, రిక్షా, ఆటో. ఆటో. 4,000. సో రెండో ప్రశ్న అయ్యేటప్పటికి సారంపల్లి వారి ఫ్యామిలీ ముందుకెళ్ళిపోయింది. 9,000. మీరు 5,000 ఉన్నారు. నాకు ఈజీ క్వశ్చన్ చెప్పాల్సింది, మిస్ అయిపోయారు. మీ మూడో ప్రశ్న. మేనరికంతో పిలువబడే బంధాలేవి? మేనత్త, మేనల్లుడు, మేనమామ. మేనత్త, మేనల్లుడు, మేనల్లుడు, మేనమామ, మేనమామ, మేనకోళ్ళు. మేనకోడలు. 3 చాలు. 4,000. एक बार टप्पे से स्टेप मार. మీ మూడో ప్రశ్న. పోరాటం అనే పదానికి ఉన్న పర్యాయ పదాలు చెప్పండి. పోరాటం. ఈజీ కదా? ఎవరైనా? నేను చెప్పచ్చా? పోరాటానికి పర్యాయ పదాలు. యుద్ధం, సమరం, ప్రమాణం. యుద్ధం, యుద్ధం, సమరం, పోరాటం. పోరాటం ఆల్రెడీ అడిగాను కదా నేను. రణం. రణం, సంగ్రామం. ఎలా మిస్ అయ్యారు మీరు? టెన్షన్. ఏం టెన్షన్ అండి, ఏం లేదు, కూల్. ఓకే, సో మీ 4వది అంతేగా? మూడో ప్రశ్న. ఫస్ట్ వేరుశనకాయలు చెప్పారా? మీరు అలా మర్చిపోతే ఎలాగా? ఫ్లైట్ అన్నారు, అదే ఇది అన్నారు. కరెక్ట్. మ్యాన్రికం చెప్పారా? ఇక్కడ 2 వచ్చినాయి కదా, 2 క్వశ్చన్. ఒకటి మిస్ అయ్యారు కదా. అబ్బా. మీ 4వ ప్రశ్న. థియేటర్ పార్కింగ్ ఏరియాలో ఏ వాహనాలని పార్క్ చేస్తారు? కారు, బైకు, సైకిల్. ఎందుకు అంత ఆలోచించారు? టెన్షన్. అబ్బా, అందరూ టెన్షన్ అంటే ఇంకా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. సో కారు, బైకు, సైకిల్. సైకిల్. మళ్ళీ మీరు బైకు, సైకిల్ కలిపి చెప్పారు. ఓకే. ఆటో కూడా పార్క్ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం, టెన్షన్ పడకండి. కానీ చాలా తక్కువ గెలుచుకున్నారు, ఈజీగా చెప్పేస్తారు అనుకున్నాను. 2,000. ఓకే, మీ 4వ ప్రశ్న. గుమ్మానికి కట్టేవి ఏమిటి? తోరణాలు, దిష్టి బొమ్మ, బుడ్డి గుమ్మడికాయ. తోరణాలు, దిష్టి బొమ్మ, బూడిది గుమ్మడికాయ, ఇంకా కలమంద, బంతి పూలు, నిమ్మకాయలు. 4,000. సో ఇక చివరి ప్రశ్నకి వెళ్తున్నాం. ఇప్పుడు నాగుబండి వారి ఫ్యామిలీ 11,000, సారంపల్లి వారి ఫ్యామిలీ 13,000. ఓకే, మీ 5వ ప్రశ్న, చివరి ప్రశ్న. ఆలోచించకుండా చాలా ఫాస్ట్ గా, ఎక్కువ ఆలోచించాలి, ఎక్కువ ఆలోచించకండి. పసుపు రంగులో కనిపించే పప్పు దినుసులు ఏమిటి? పెసర, శనగ, కంది. పెసర, శనగ, కంది. అవునా? డన్. కంది కొంచెం ఎర్రగా ఉంటుంది. లేదు, ఎల్లో కందిపప్పు ఉంది. ఉంటుందా? చెప్తాను, దీనికి ఒక పెద్ద కథ ఉంది, నేను చెప్తాను. 5,000. సో మీ చివరి ప్రశ్న. మీరు ఆల్రెడీ 16,000, ఇక్కడ 13,000. మీరు 3,000 గెలుచుకుంటే ఈక్వల్ అయిపోతారు, 4,000 గెలుచుకుంటే లీడ్లోకి వెళ్ళిపోతారు, 2,000 గెలుచుకుంటే వాళ్ళు లీడ్లో ఉంటారు. సో ఈ ఫస్ట్ రౌండ్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టెప్ని పెట్టుకునే వాహనాలు ఏవి?
కారు, లారీ, స్కూటర్. సో బస్సు, జీపు, కారు, లారీ, స్కూటర్ ఉండదు. ఉంది సార్. ఉంటుందా? బ్యాక్ సైడ్ రౌండ్ పెట్టుకుంటారు. ఇప్పుడు నాకు పప్పుల గురించి ఒక కథ ఉంది, స్కూటర్ గురించి ఒక కథ ఉంది, కానీ ముందు డబ్బులు ఇచ్చేస్తున్నాను. 4000. లాస్ట్ క్వశ్చన్ తో సారంపల్లి వారి ఫ్యామిలీ 1000తో ముందుకెళ్ళిపోయింది. 17,000. మీరు ఈక్వల్ గా బాగా ఆడారు. 2 చెప్పాల్సింది ఈజీగా మిస్ అయ్యారు, బట్ స్టిల్ వెరీ గుడ్ అమౌంట్. ఇద్దరు ఈక్వల్ గా గెలుచుకున్నట్టే. సో నాగుబండి వారి ఫ్యామిలీ 16,000. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పప్పుల గురించి ఇందాక వచ్చింది కాబట్టి మా అమ్మగారు నన్ను ఏదో కందిపప్పు కొని రమ్మని షాపుకి పంపించారు. సో మేము మెడ్రాస్లో పుట్టి మెడ్రాస్లో పెరిగాం. సో అక్కడ సలాం స్టోర్స్ అని ఉండేది మా మెడ్రాస్లో చిన్నప్పుడు. నాకు అప్పుడు 11 ఏళ్ళు 12 ఏళ్ళు. సో వెళ్ళిన తర్వాత వాడు కన్ఫ్యూజ్ చేశాడు. నేను కందిపప్పుని తెలుగులో అడిగాను, వాడు తమిళ్లో తోళం పరుప పచ్చ పరుప అంటున్నాడు. ఏదో పరుపురా బాబు ఇవని చెప్పి ఏదో తీసుకుని శనివారం మా అమ్మ ప్రతి శనివారం మాకు తలంటు స్నానం పోయించేది. నూనె పెట్టి నలుగు ఇవన్నీ ఉండే, సునిపిండి ఇవన్నీ వాడేవారు. సో అమ్మ వేడి నీళ్ళు మరిగిపోతున్న ఇంట్లో నేను వెళ్ళడం లేట్ అయింది. మధ్యలో క్రికెట్ ఆడుకుని డిసెంబర్లో ఎప్పుడో జరిగింది ఇది. సో అమ్మ నన్ను చూశారు నేను వచ్చానని. సో వచ్చారు కదా అని చెప్పి వేడి నీళ్ళ కోసం అమ్మ ఆ వేడి నీళ్ళ గదికి వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తున్నారు. నేను ఇది కందిపప్ప కాదా అని ఆమెను అడగడం కోసం టెన్షన్లో పరిగెట్టుకొస్తే అమ్మని గుద్దుకున్నాను. గుద్దుకుంటే నాకు చాలా మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఇదంతా కాలిపోయింది. హాట్ వాటర్. సో ఇప్పటికీ ఆ మార్క్ అలాగే ఉంది. హాట్ వాటర్ పడిపోయి నా మీద. సో కందిపప్పు ఈ పప్పుల గురించి వస్తే నాకు అది ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తూ ఉంటుంది. అలాగే స్కూటర్ మా నాన్నగారు ఫస్ట్ 2496 అని ల్యాంబ్రెటా, ఆ ల్యాంబ్రెటా స్కూటర్ కొన్నారు. ఇంటికి రాగానే సైకిలే కదా అని చెప్పి నాన్నకి చెప్పకుండా స్కూటర్ తీశాను. తీసిన రోజే యాక్సిడెంట్, వెళ్ళి ఒక బస్ కింద పడిపోయాను. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు డ్రైవింగ్ అన్నా ట్రాఫిక్ అన్నా చాలా భయం, అదేదో ఫోబియా. సో అలాగ పప్పుకి ఒక కథ, స్కూటర్కి ఒక కథ జీవితంలో. ఈ కథలతో పాటు మీ కథ కూడా చాలా బాగుంది. 16,000. మీరే లీడు 17,000. మా రిలేటివ్స్ కి, మా కాలేజ్ లో కొలీగ్స్ కి, అందరికి నాన్నగారికి, మీ రిలేటివ్స్ కి, మీ కొలీగ్స్ కి, అందరికి ఇది దంపతులు మాత్రం ఆడాల్సిన రౌండ్. సో మీరు రెడీయా? మీరు రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏమండోయ్? ఆడండోయ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బాల్ ఉంది, అక్కడ గోలు. ఆ నెట్లోకి ఈ బాల్ని కొట్టాలి. దీన్ని పట్టుకుని ఒకరు అటు ఒకరు ఇటు నిల్చుని దీంతో బాల్ని ఈ మధ్య ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో బాల్ ట్రావెల్ అవ్వాలి. టోటల్ గా 6 balls వేయాలి. ఫైనల్ గా బజర్ టచ్ చేయాలి 6వ బాల్ పడిన తర్వాత. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
20,000. సో ఇప్పుడు 20,000 గెలుచుకున్న తర్వాత సారంపల్లి వారి కుటుంబం 37,000. సో నాగుమండి వారి ఫ్యామిలీ 16,000 పక్కనే ఉన్నారు ఇందాక ఫస్ట్ రౌండ్ లో. ఇప్పుడు ఈ రౌండ్ లో కానీ మీరు 20,000 గెలుచుకుంటే దగ్గరలో ఉంటారు, 35,000 గెలుచుకుంటే ముందుకెళ్ళిపోతారు. సో రెడీయా? వచ్చేయండి, కమాన్. సో 6వ బాల్ వేసిన తర్వాత బజర్ టచ్ చేయాలి. ఓకే, రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Pass. సో గుడ్. ఎప్పుడైంది మ్యారేజ్? 5 years. 2014. ఎలా ఉంది ఆట? బాగుంది. డబ్బులు బాగున్నాయి. ఇద్దరు కలిసి ఆడటం ఫస్ట్ టైమా? ఓ గుడ్. సో ఫస్ట్ ఆటలోనే 20,000. మా బాబు డైలాగ్ చెప్తాడు. ఎవరు డైలాగ్ చెప్తావా? కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహం ఏడా? గుడ్. ఈక్వల్ గానే ఉన్నారు. ఇప్పుడు నాగుమండి వారి ఫ్యామిలీ 36,000. 1,000తో మీరే లీడ్ లో ఉన్నారు. సారంపల్లి వారి కుటుంబం 37,000. ఓకే గుడ్. ఇప్పుడు మనం 3వ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. బ్రదర్ రెడీయా? అలాగే ఇక్కడ సార్ మీరు రెడీ? సో స్టిల్ మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి 1,000తో సో మీతోనే మొదలవుతుంది. వచ్చేయండి. సో మీ పేరు? సిద్ధారెడ్డి. ముందుకు రండి. సిద్ధారెడ్డి. ఓ గుడ్. బేసిక్ గా ఏం చేస్తున్నారు మీరు? వర్క్షాప్ సార్, మెకానికల్ వర్క్షాప్ మెయింటైన్ చేస్తాను. ఓకే. సో మీరు అదృష్టాన్ని నమ్ముతారా? నమ్ముతాను సార్. నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. ఓకే, ఇప్పుడు మీకు ఎవరు అదృష్టం? మా పాప ప్లస్ మా మౌనిక కోడలు అవుతుంది. తను అదృష్టంగా ఫీల్ అవుతుంది. పాప కోడలు అన్ని వచ్చేమ్మా. సో వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. సూపర్ 5. సో నేను చెప్పినప్పుడే తిప్పాలి. మెల్లిగా ఇలాంటివి కుదరదు. కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నావు. ఓకే, గట్టిగా తిప్పు. ఓకే, నో ప్రాబ్లం. 5కి వెళ్ళాల్సింది మళ్ళీ 4లో ఆగిపోయింది. నువ్వు తల మీద చేపెట్టుకోగానే ఆగిపోయింది. సో ఇప్పుడు 4లో ఆగింది కాబట్టి నేను అడిగే ప్రశ్నకి 4 సమాధానాలు చెప్పాలి. సో 4 సమాధానాలు, 10 సెకండ్లే టైము. మీ మొదటి ప్రశ్న, వి అనే అక్షరంతో మొదలయ్యే తెలుగు హీరోల పేర్లు చెప్పండి. వెంకటేష్, వినయ్ బాబు. రెడీ. ఆహా, చెప్పు 4 పేర్లు. వి అనే అక్షరంతో మొదలయ్యే తెలుగు హీరోలు. వెంకటేష్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, వరుణ్ సందేశ్. ఆయన వినోద్ బాబు అన్నారు. వినోద్ కుమార్.
వాళ్ళు అనుకుంటారు చాలా ఈజీ క్వశ్చన్ వెళ్ళిపోయింది 20,000 కొట్టేశారు అని. ఓకే, అక్కడ ఇచ్చి మళ్ళీ తిప్పు గట్టిగా. నువ్వు తల మీద చేపెట్టుకుంటే 2కి వచ్చింది. ఓకే, మీ రెండో ప్రశ్న. గణిత శాస్త్ర ప్రకారం 10 లక్షల లోపు ఉండే స్థానాల విలువలు చెప్పండి. 1, 10, 100, 1000, 10 లక్ష, 10 లక్షలు. 1, 10, 100, 1000, లక్ష, 10 లక్షలు. 1, 10, 100, 1000, లక్ష, 1000 తర్వాత ఏంటి? లక్ష, 10,000, లక్ష, 10,000 చెప్పలే. చెప్పాను చెప్పలే. సార్. 10,000 చెప్పారా? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. మీరు 10,000 చెప్పలేదు. 1 మీరు చెప్పింది 10, 100, 1000, లక్షలు, 10 లక్షలు. కానీ మనకు 5 కావాలి కాబట్టి సో 1 రైటు, 10 రైటు, 100 రైటు, 1000 రైటు, లక్ష రైటు, యు ఆర్ రైటు. 20,000. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ కి గట్టిగా తిప్పు. ఓకే, గుడ్. సో ఇప్పుడు కానీ చెప్పేస్తే ఆల్రెడీ 20,000 గెలుచుకున్నారు. ఇది చెప్పేస్తే 40,000 గెలుచుకుంటారు. అప్పుడు వాళ్ళు 3 చెప్పాల్సి వస్తుంది. మీరు మిస్ అయితే వాళ్ళు 2 చెప్పేస్తే చాలు. లేదు మీతో ఈక్వల్ అవ్వాలంటే వాళ్ళు 2 చెప్పాలి. ఏం చేస్తారో చూద్దాం. 4 సమాధానాలు. మీ చివరి ప్రశ్న 40,000. మూడో ప్రశ్న. భూమి నుంచి లభించే ఖనిజాలు ఏవి? ఇనుము, కాపర్, అల్యూమినియం, జింక్, సల్ఫర్. ఇంకా తీసుకుంటే టైం తీసుకుంది, ఇంకా టైం ఉంది. అమోనియం నైట్రేట్. ఓకే, ఇప్పుడు ఏమేమి చెప్పారు మీరు? కాపర్ చెప్పారు, అల్యూమినియం చెప్పారు, ఇనుము ఫస్ట్ ఇనుము చెప్పారు. ఇనుము, అల్యూమినియం, కాపర్, జింక్, సల్ఫర్. ఇంకేదో చెప్పారు? అమోనియం, నైట్రైట్. మీరు మెటల్స్ కూడా చెప్పేశారు. మేము అడిగింది మినరల్సే, ఖనిజాలు, లోహాలు అడగలేదు. మేము యాక్చువల్గా అడిగింది ఏంటి? భూమి నుంచి లభించే ఖనిజాలు. సో అల్యూమినియం కాదు, అమోనియం కాదు, నైట్రైట్ కాదు. మీరు మెటల్స్ కూడా చెప్పేశారు. కానీ మనకు కావాల్సింది ఖనిజాలే. లైక్ ఏం చెప్పారు? ఇనుము, కాపర్, జింక్, సల్ఫర్. మనకి ఎన్ని కావాలి? 4 కావాలి. రైట్ ఆన్సర్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. బట్ అట్ ద సేమ్ టైం 40,000. కానీ ఇప్పుడు వాళ్ళు 3 చెప్పేస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది 60,000. వాళ్ళు 1 చెప్తేనే మీకు 40,000 ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 2 చెప్తే మళ్ళీ అదే డిసైడ్ చేసి చక్రం డిసైడ్ చేస్తుంది. అంతవరకు ఓపిక పట్టండి ప్లీజ్. ఓకే, వచ్చేయండి బ్రదర్. పేరు? రాజేష్. ఓకే, ఎవరు మీ లక్కీ హ్యాండ్? మదర్. ఆహా, అమ్మగారు రండి. సో ఇప్పుడు నీ టార్గెట్ మినిమం 2 చెప్తే టై అవుతుంది. 3 చెప్తే 60,000 గెలుచుకోవచ్చు. 1 చెప్పామనుకో వాళ్ళు గెలుచుకుంటారు. రెడ్డి గారు చూస్తున్నారు ఏమవుతుందా అని. ఓకే, గట్టిగా తిప్పండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 3 సమాధానాలు చెప్పాలి. ఓకే, మీ మొదటి ప్రశ్న ప్లీజ్. రెడీ? టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేవి ఏవి? న్యూస్, ఫాస్ట్ టైం. గేమ్స్, క్రికెట్, అబ్బా, ఇప్పుడు మన లోక్సభ కానీ రాజ్యసభ కానీ సో అసెంబ్లీస్ కానీ అలాగే ఆడియో ఫంక్షన్స్, సో పొలిటికల్ మీటింగ్స్ ఉంటాయి ఒక్కోసారి. న్యూస్ రైట్, స్పోర్ట్స్ రైట్, ఇంకో ఒక్కటే కదా, 3 కదా. నేను ఆడియో ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్స్ అంటారేమో అనుకున్నా. అట్లీస్ట్ సినిమా ఫంక్షన్స్ అన్నా కూడా అయిపోయేది. సో మొదటి ప్రశ్న మిస్ అయ్యారు. ఇప్పుడు 2 చెప్పాల్సిందే కంపల్సరీగా టై అవ్వడానికి. 2లో ఏది మిస్ అయినా వాళ్ళు గెలిచినట్టే. ఓకే, మీరు గట్టిగా తిప్పాలి. ఓకే, మళ్ళీ 3. సో 3 సమాధానాలు చెప్పాలి. ఫస్ట్ చాలా ఈజీ, మిస్ అయిపోయారు. ఓకే, మీ రెండవ ప్రశ్న. సినిమాల్లో
ఏ ఏ రకాల సీన్స్ కనిపిస్తాయి? కామెడీ సీన్స్, హర్రర్ సీన్స్, ఫైట్ సీన్స్, ఎంటర్టైన్మెంట్. ఎందుకు అంత కన్ఫ్యూషన్? కామెడీ, హర్రర్, సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, రొమాంటిక్ ఉంటుంది. నీకు హారర్ ఇష్టమా? సో కామెడీ రైటు, హారర్ రైటు, యాక్షన్ ఫైట్ సీన్స్ రైటు. రైట్ ఆన్సర్. లెట్స్ డు కుమ్ముడు. సో రొమాంటిక్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ట్రాజడీ సీన్స్ కానీ. సో లక్కీగా కామెడీ చెప్పారు, ఫైట్స్ చెప్పారు, యాక్షన్, హారర్ చెప్పారు. ఓకే, 3 కాబట్టి బచావు. సో ఇక్కడే లక్ చూసావు. అదే 4లో పెట్టుంటే కన్ఫ్యూషనేగా. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పేస్తే టై, లేదు వాళ్ళు గెలుస్తారు. రెడీ? గట్టిగా తిప్పండి, మీ చేతుల్లో ఉంది. బ్రదర్, మీకు ఇప్పుడు పరీక్ష పెట్టారు అమ్మ. అంటే నీ మీద నమ్మకం, ఆవిడకి చెప్పేస్తామని. ఇప్పుడు ఆవిడ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. సో అడిగే ప్రశ్నకి 10 సెకండ్లో 5 సమాధానాలు చెప్పేస్తే టై, లేదు అంటే ఎక్కడ నువ్వు రెడీ, నీ డాన్స్ రెడీగా ఉంది. మీ చివరి ప్రశ్న, జి అనే అక్షరంతో మొదలై డి అనే అక్షరంతో ఎండ్ అయ్యే ఇంగ్లీష్ పదాలు ఏవి? గాడ్, గుడ్, గ్లాడ్, గ్రాండ్, గోల్డ్. గోల్డ్. ఇంకా 5 చెప్పాలి. గ్లాడ్, గ్రాండ్, గోల్డ్. ఫస్ట్ చెప్పు. గాడ్, గుడ్, గ్రాండ్, గోల్డ్, గ్లాడా? గ్లాడ్. గ్లాడ్ చెప్పాను. చెప్పావా? చెప్పాను సార్. నీ డాన్స్ కొంతసేపు ఆగింది. రైట్ ఆన్సర్. మీ ఇద్దరు రండి. ఇప్పుడు ఏంటంటే టై అయింది. సో మళ్ళీ ఆవిడ చక్రం తిప్పుతారు, ఈవిడ చక్రం తిప్పుతారు. ఎవరు తక్కువలో పెడితే వాళ్ళకి 40,000 ఇచ్చేస్తాం. మళ్ళీ ఇద్దరు సమానంగా పెట్టారనుకోండి, మీకు 20,000 ఇస్తాం, మీకు 20,000 ఇస్తాం. ఓకే, నువ్వు వెళ్ళమ్మా ఫస్ట్. తిప్పు గట్టిగా. ఓకే, 4. మీరిద్దరు రండి. ఇప్పుడు మీరు గట్టిగా తిప్పిన తర్వాత మీరు 3లో ఆపితే మీరు గెలుచుకున్నారు, మీరు 5లో ఆపితే వాళ్ళు గెలుచుకున్నారు, మీరు 2లో ఆపినా మీరే గెలుచుకున్నారు, మీరు 4లో ఆపితే ఇద్దరు 20,000. ఓకే, గట్టిగా చెప్పండి. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. మీరు దాకన్నారు అంటే శ్రమతో పాటు అదృష్టం అని. అవును సార్. సో అదృష్టం అనేది ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అర్థమైపోయింది. అవును సార్. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు 2లో ఆపలే కదా మీరు ఇంతవరకు. ఇప్పుడు ఆపారు, టయానికి ఆపారు. మామూలు వాళ్ళు గారు మీరు. అవునా? లక్కుంటే లక్ష్మి. సో వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. నువ్వు లాస్ట్లో ఏదో అలా ఉన్నా డాన్స్ రెచ్చిపోదు కానీ. ఓకే, గుడ్. సో ఫైనల్ గా విత్ లక్ లక్ష్మి గారికి ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టారు. నాగుమండి వారి ఫ్యామిలీకి 40,000. సో ఎప్పుడు ఏంటంటే నార్మల్ గా ఇంకా పెళ్ళి అవ్వలేదా? పెళ్ళైనా అమ్మని పిలిచావంటే నువ్వు గ్రేట్ అయ్యా. మా వైఫ్ రాలేదు అంటే ఇప్పుడు నేనేదో ఆనందపడ్డాను. మీరు రాలేదు కాబట్టి ఆవిడ పిలిచాను. ఓకే, అమ్మే, వైఫే బాబు, పిల్లలే, కుటుంబమే.
మొత్తం జగమంత కుటుంబం మనం. ఓకే గుడ్. సో ఇప్పుడు ఆహా నో ప్రాబ్లం, మంచి అమౌంట్ గెలుచుకున్నారు. 3వ రౌండ్కి సారంపల్లి వారి కుటుంబం 37,000. అలాగే అమ్మ లక్కీ హ్యాండ్తో 40,000 గెలుచుకుని ఇప్పుడు నాగుబండి వారి ఫ్యామిలీ 76,000. ఓకే, సో ఫైనల్ రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. మీరేం టెన్షన్ పడకండి, ఎందుకంటే ఫైనల్ రౌండ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ గెలిచినట్టు. అలాగే ఈ డబ్బుతో పాటు ఒక బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు. ఓకే, ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో మీ నలుగురు ఆడొచ్చు, లేకపోతే మీ నలుగురు మారచ్చు. సో నలుగురు మారుతున్నారా మీరు? ఓకే, సో ఆ కొత్త నలుగురు వచ్చేయండి, మీ కొత్త నలుగురు వచ్చేయండి. So let's start playing the final round. What amma? What is this bomma? ఇప్పుడు ఏంటంటే మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మీరే ఆడతారు. మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం. అందులో ఒక బొమ్మ మీకోసం అక్కడ ఆగిపోతుంది. అదే బొమ్మ ఇక్కడ డిఫరెంట్ బాక్సెస్ లో ఉంది. ఈ బాక్సులతో ఇక్కడికి తీసుకొచ్చి ఆ బాక్సులన్నీ అదే బొమ్మని మళ్ళీ మీరు ఇక్కడ అమర్చాలి. మీరు ఆ బొమ్మ చూసినప్పుడు క్లూస్ అని దొరుకుతాయి మీకు. కలర్స్ కానీ, క్లూస్ కానీ, ప్రాపర్టీస్ కానీ, క్యారెక్టర్స్ కానీ, సో వర్డ్స్ కానీ. సో మీకు టైం ఉంటుంది, 3 minutes టైం ఉంటుంది. వాళ్ళు 150కి చేస్తే మీరు 149 చేయాలి. వాళ్ళు 100 సెకండ్లో చేస్తే మీరు 99 సెకండ్లో చేయాలి. సో ఎవరు ఫాస్ట్గా చేస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ గెలిచినట్టు. ఈ డబ్బులు మీవే. ఇవి కాకుండా ఈ బంపర్ ప్రైజ్ గెలుచుకోవచ్చు. మొత్తం మీరు నలుగురు ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంది ఇక్కడికి. ఇక్కడేమో మిక్స్డ్ లేదు, యూతే వచ్చింది. మరి చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. వాట్ అమ్మా? వాట్ ఈస్ దిస్ బొమ్మ? మీ బొమ్మ. ప్యాలెస్ లా ఉంది, పైన ఫ్లైట్ కూడా ఉంది. ఎస్, పక్కా అనుకున్న తర్వాత ఆ బజర్ టచ్ చేయాలి. ఎవరో ఒకరు వెళ్ళి టచ్ చేస్తే చాలు. సో నలుగురు వచ్చేయండి. టైం స్టార్ట్స్ నౌ. కింద గార్డెన్ రావాలి. కింద ఓపెన్ చూసుకోండి. అది పెట్టేయండి, అది పెట్టేయండి. పైన మధ్యలో రావాలి కిరణ్ బాబు గారు, అది మధ్యలో రావాలి. పైన అది అది కింద కింద అయిపోయింది. ఈ రెండు మారాలి, ఇది మారాలి.
సో బేసిక్గా ఏంటంటే మీరు బేస్మెంట్ బాగానే వచ్చారు, ఇది ఒకటి మిస్ అయ్యారు, ఆ కాంబినేషనే మిస్ అయ్యారు. ఈ రెండు అటు ఇటు, ఎందుకంటే దీని కంటిన్యూషన్ క్లౌడ్స్, తర్వాత ఇది చూడండి. వెల్ ట్రైడ్. సో అంతా బాగా పెట్టి 3 బాక్సుల్లో మిస్ అయింది. ఓకే, యూ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్. మీకు కొత్త బొమ్మ చూపిస్తాం. 180 సెకండ్ల టైం ఉంటుంది. ఇంతవరకు మీరు 37,000 గెలుచుకున్నారు. వాళ్ళు డబ్బు విషయంలో ముందున్నారు, కానీ ఇది మీరు చేసేస్తే ఈ ఎపిసోడ్ మీరే గెలుచుకుంటారు. అట్ ద సేమ్ టైం ఈ బంపర్ ప్రైజ్ గెలుచుకుంటారు. సో వాట్ ఈజ్ యువర్ బొమ్మ చూసేయండి. యాక్చువల్గా మంచి క్లూజ్ ఉన్నాయి. క్లూజ్ గానే పట్టుకోగలిగితే ఫామ్ చేసేయచ్చు. ఓకే, వచ్చేయండి, నలుగురు వచ్చేయండి. టైం స్టార్ట్స్ నౌ. గ్రౌండ్ ఫ్లోర్ చూసుకోండి ఫస్ట్. పవన్ టెన్షన్ వద్దు, సరిగ్గా చూసుకోండి ఒకసారి. పవన్ టెన్షన్ పడకండి, తొందర పెట్టండి. పెట్టండి పవన్. పైన పెట్టండి. పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేశారు. సైకిల్ పట్టుకున్నారు, ఫ్లవర్ పార్ట్స్ పట్టుకున్నారు, అది పట్టుకున్నారు, అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు లాస్ట్ మూమెంట్. తర్వాత సైకిల్ ది సెకండ్ పార్ట్ పెట్టి మళ్ళీ దాన్ని తీసేశారు. కరెక్ట్ గా ఉండింది కదా ఆ లైట్ స్టాండ్. సో ఆ లైట్ స్టాండ్ నుంచి ఒక్కొక్కటి మీరు దానిపైన నెక్స్ట్ బాడీ ఏముందో తెలుసుకోవాలి. సో అలాగా చిన్న మిస్టేక్స్ అయ్యాయి, బట్ బ్యాడ్ లక్. బేస్మెంట్ బాగా స్టార్ట్ చేశారు, కానీ ఆ తర్వాత అక్కడే ఆగిపోయారు. ముందుకు వెళ్ళలేదు నలుగురు. వెనకాల నుంచి వాళ్ళు చెప్పడానికి ఏదో ప్రయత్నించారు. ఓకే, సో ఫైనల్ గా సారంపల్లి వారి ఫ్యామిలీ 37,000. వాళ్ళు ఫైనల్ రౌండ్ మిస్ అవ్వడం, అట్ ది సేమ్ టైం మళ్ళీ అమ్మగారు అదృష్టంతో ఈ రోజు ఎపిసోడ్ విన్నర్స్ 76,000తో నాగుబండి వారి కుటుంబం. సోమా, సో ఫైనల్ గా లక్ష్మీదేవి 76,000 ఎపిసోడ్ విన్నర్. వచ్చేయండి సారంపల్లి వారి కుటుంబం. సో 37,000
ఎపిసోడ్ రన్నర్స్. ఈక్వల్గా వెళ్ళింది. లక్కీ హ్యాండ్తో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. సో ఫైనల్ రౌండ్ మిస్ అయిపోయారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు రావడమే, మీరు కానీ మీరందరూ రావడం, వాళ్ళు చూడడం మా మనానికి కొండంత బలం. సో మళ్ళీ వచ్చే వారం ఇంకో 2 కుటుంబాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి. తందానే 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 చూసారా